క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, సాతాన్ని ఇంట్లో పెట్టుకొని రేపో ఎల్లుండి పో అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడైతే సాతాను ఉన్నాడని అనిపిస్తుందో వెంటనే వాడిని తరిమి కొట్టాలి. నేను చాలాసార్లు చెప్పాను. దర్శిలో సువార్త సేవకు పోయినప్పుడు ఒక దెయ్యం రాత్రి పెద్ద పబ్లిక్ మీటింగ్, ఒక 400-500 మంది వరకు వచ్చారు పల్లెటూరులో. ప్రార్థన అంతా అయిపోయింది. చివరిగా ప్రార్థన చేసుకోవటానికి అందరు వచ్చినప్పుడు ఒక సహోదరి వచ్చింది. చేయబెట్టగానే ధబేలను పడిపోయింది. మన క్రిస్ వారు చేయబెట్టగానే ధబేలమైన సాతాను పడిపోయింది. పడిపోతే ఇంకా అక్కడ చక్కర్లు కొడుతుంది కింద భూమి మీద పడుకొని. మేము ఎన్నెన్నో ప్రార్థన చేశాం. నేను పోను అంటుంది, నేను పోను అంటుంది. తర్వాత మేము గట్టిగా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాను అన్నది. అక్కడ ఒక ఆయన నిలబడుకున్నాడు. ఎవరు ఆయన అంటే, ఈ దయ్యం పట్టిన స్త్రీ ఉంది, ఆమె భర్త. ఆయన ఏమంటున్నాడు, సార్ ఆమె అలాగే అంట సార్, పోనే పోదు సార్. ఇప్పటికి ఎన్ని చోట్లకి తీసుకెళ్ళాలో అన్ని చోట్లకి తీసుకెళ్ళాను, ఎక్కడ కూడా పోతానని చెప్పిన తర్వాత పోలేదు సార్, వస్తూనే ఉంటుంది సార్. నా బ్రతుకుకు కంటకం అయిపోయింది సార్ ఈ దయ్యం అని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఒకసారి ఆయన ఏమన్నాడు అని కృష్ణ నన్ను అడిగాడు. ఇట్లా అన్నాడు సార్ అన్నాడు. అయితే చేసేది ఏమి లేదు, అందరం మోకరించి ప్రార్థన చేద్దాం, అది ఎట్టా వెళ్ళిపోదా చూద్దాం. మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాం, నువ్వు లేట్ చేయని చెప్పి క్రిస్ గారు చెప్పారు. ప్రార్థన చేస్తూ ఉంటున్నా. దాదాపు 40 నిమిషాలైనా ఆ దయ్యం పోలేదు. ఎగిరెగిరి గంతులేస్తుంది. ప్రార్థన చేసే వాళ్ళ మీద కూడా ఎగురుతుంది. చివరికి అలసిపోయి చివరిలో వెళ్ళిపోతానన్నది. సార్ వెళ్ళిపోదు సార్ అంటున్నాడు. పక్కనే కూర్చున్నాను ఆయన. లేదే సార్ నేను వెళ్ళిపోతాను అంటుంది. వెంటనే ఆయన అంటాడు, వెళ్ళదు సార్, ఇది నా బ్రతుకంతా నాశనం చేసేసింది, వెళ్ళదు అని అంటాడు. ఇప్పుడు మేము, నువ్వు వెళ్ళకపోతే నిన్ను కాల్చేస్తాం. ఇప్పటికే నేను కాల్చివేయబడుతున్నానయ్యా, నాకు ఇంకా శ్రమ వద్దు, నేను వెళ్ళిపోతాను. సరే, నువ్వు వెళ్ళిపోయేది మాకు తెలియాలి, ఎలా వెళ్ళిపోతావు చెప్పు. ఇదిగో పక్కనే ఉన్న ఈ కొబ్బరి చెట్టు ఉందే, ఈ కొబ్బరి చెట్టు మట్టను కింద పడేసి వెళ్ళిపోతాను. అదే నేను వెళ్ళిపోయేదానికి రుజువు. మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగానే బాగా నిమ్మలంగా ఉన్న కొబ్బరి చెట్టు వైపు అందరూ చూస్తూ ఉంటున్నారు. ఒక కొబ్బరి మట్ట ఇరిగి తబేళ్ళ కింద పడింది. ఇన్స్టెంట్గా జరిగినటువంటి సంఘటన. దయ్యం వెంటనే పారిపోయింది. మౌనంగా ఆ గంతులు వేస్తున్నామి కింద పడిపోయింది. అప్పుడు పేరు పెట్టి పిలిస్తే లేచి కూర్చున్నది. ప్రార్థన చేశాం, నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబం అంతా రెడ్లు వారు దేవుని నమ్ముకున్నారు. ఆ కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నది. ఇప్పుడు పెద్ద మందిరాన్ని కూడా వారు కట్టుకున్నారు. దర్శి దగ్గర ఒక పల్లెటూరులో, ఊరి పేరు గుర్తులేదు కానీ రాజంపల్లి, అక్కడ ఒక మందిరాన్ని కట్టుకున్నారు. ఆ గ్రామస్తులందరూ కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. సాతాను నీలో ఉన్నంత కాలము నువ్వు దేవుని కార్యాలను చూడలేవు. నీలో సాతాను నివసిస్తూ ఉన్నట్లయితే వెంటనే చెప్పాలి, యేసు ప్రభులు వారు చెప్పినప్పుడు, నా వెనుకకు పొమ్ము. సాతాను యొక్క ఆలోచనలు మనలో ఉన్నవేమో ప్రశ్నించుకుందాం. నిన్ను లొంగ తీసుకొని దేవుని కార్యాలు చేయకుండా, దేవుని యొక్క కార్యములు జరగకుండా నిన్ను అడ్డుకునే ప్రతి సాతాను క్రియలు యేసు నామములో వెనక్కి పో అని చెప్పవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా.